ఒక చిన్న కథ. కీర్తి, ఇక్కడ ఒకదానివే కూర్చొని ఏం చేస్తున్నావమ్మా? అందరూ బయట ఉన్నారు కదా అంటూ దగ్గరికి వచ్చారు తాతయ్య. ఉష్, మెల్లగా మాట్లాడండి తాతయ్య, మళ్ళీ అన్నయ్య వస్తే వినిపిస్తుంది అంది కీర్తి. అలాగే కానీ ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ అడిగారు తాతయ్య. నేనా? అన్నయ్య కోసం రాఖీ తయారు చేస్తున్నా. ఇప్పుడే బయటికి వెళ్ళాడు, వచ్చేలోపు చేయాలి బదిలించింది కీర్తి. ఓ, నేనేమైనా సహాయం చేయనా అన్నారు తాతయ్య. మరేం పర్వాలేదు కానీ సరదాగా ఏవైనా కబుర్లు చెప్పండి అంది కీర్తి. ఏం కబుర్లు చెప్పను? రాఖీ పండగ అంటే అన్నా చెల్లెలకి అక్కా తమ్ములకి సంబంధించింది కదా, అయితే ఇద్దరు అన్నా చెల్లెల గురించి చెప్పనా అన్నారు తాతయ్య. చెప్పండి చెప్పండి ఉత్సాహంగా అంది కీర్తి. విలియం హర్షల్, కెరోలైన్ హర్షల్ అన్నా చెల్లెళ్ళు. ఇద్దరు కలిసిమెలిసి చదువుకునేవారు, ఆడుకునేవారు. కెరోలైన్కి చిన్నప్పుడు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వాళ్ళమ్మ స్కూలుకి పంపించలేదు. దాంతో సంగీతం మీద పట్టున్న విలియం ఇంట్లోనే చెల్లికి సంగీతం, గణితం నేర్పించడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లోనే ఇద్దరు కలిసి మంచి ప్రదర్శన కూడా ఇచ్చారు. తర్వాత చదువు మీద దృష్టి పెట్టి శాస్త్రవేత్త అయ్యారు విలియం. యురేనస్ గ్రహాన్ని కనిపెట్టింది ఆయనే. ఆయన అంత మంచి స్థాయికి రావడానికి కెరోలైన్ చాలా సహాయం చేసిందంట. ఆ తరువాత అన్నయ్య ప్రోత్సాహంతో కెరోలైన్ కూడా శాస్త్రవేత్త అయ్యింది. ప్రపంచంలోనే మొదటి మహిళ ఖగోళ శాస్త్రవేత్తగా నిలిచింది తెలుసా అని చెప్పారు తాతయ్య. అవునా, భలే ఉన్నారు తాతయ్య ఈ అన్నా చెల్లెళ్ళు. ఒకరు గెలుపులో ఇంకొకరు సహాయం చేసుకుంటూ చివరికి ఇద్దరు ఉన్నత స్థానానికి చేరుకున్నారు అంది కీర్తి. అంతేగా మరి. ఇంతకీ నీ రాఖీ తయారు చేయడం పూర్తయిందా అన్నారు తాతయ్య. అయింది తాతయ్య, ఇక అన్నయ్యకి రాగానే కట్టేయడమే అంది కీర్తి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.